వాయిస్ రికప్చర్. పరమ తండ్రి అయిన దేవునికి నా హృదయపూర్వక నిండు స్తోత్రాలు చెల్లిస్తూ మరి ఈరోజు ఈ కూడికను ఏర్పాటు చేసుకున్న మరి కుటుంబానికి వారి యొక్క ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన మరి ప్రియులందరికీ ఈ యొక్క దైవ కార్యానికి సహకరించిన మరి వీరి పెద్దలకు వారి కుటుంబాలకు మరి ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తూ వాక్య పరిచయంలోకి మనం వెళ్దాం, ప్రార్థన చేసుకుందాం. ఘనమైన తండ్రి, సర్వోన్నతుడ, మీ కృప మీ కనికరం ద్వారా ఈ సమయం వరకు మమ్మల్ని అందరినీ సజీవులుగా ఉంచారు. అందరూ బట్టి మీకు స్తోత్రాలు నాయన. ఇంకా మేము బ్రతుకున్నామంటే ఇంకా మా జీవితాల్లో నా తండ్రి మిమ్మల్ని గురించి మీ జ్ఞానం గురించి మేము తెలుసుకోవడానికి కృప చూపుతున్నందుకు స్తోత్రాలు నాయన. లోకము మరెంతో ప్రమాదకరమైన భయంకరమైన పరిస్థితులు మా కళ్ళ ముందు కనపడుతూ ఉంది నాయన. ఎక్కడ చూసినా నేత్రాశ, శరీరాశ, జీవపటం ఇవి మీ నుండి కలిగినవి కావని మీ మాట సెలవిస్తూ ఉన్నారు. మీరు పరిశుద్ధులు, మిమ్మల్ని భక్తి చేసేవారు కూడా పరిశుద్ధులుగా ఉండాలని నాయన మీ యొక్క మాటల ద్వారా మా మానవ జాతిని పవిత్రపరుస్తున్నందుకు స్తోత్రాలు. అటువంటి మీ గొప్ప మాటలు ఈరోజు ప్రాంతవాసులు అందించడానికి నాయన ఏర్పరచుకున్న కుటుంబం ద్వారా మిమ్మల్ని మహింపరచడానికి మాకు ఈ భాగ్యాన్ని ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ చేరువచ్చిన ప్రతి వారిని దీవించమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకొనిచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ప్రభు నామాన మరొకసారి అందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ, సమయం చాలా విలువైనది. మరి సమయాన్ని మనం అందరూ కూడా కొద్దిసేపు వాక్యంలో మనం గడుపుతాం. ఒక ప్రక్క పైన మరి వాతావరణం ప్రతికూలంగా ఉన్నా మరి మీ యొక్క భక్తి గొప్పది. కొద్దిసేపు దైవ మాటలు మనం విందాం. నిజమే, ఈరోజు ఈ దినం ఇలాగా కుటుంబాలతో మరి మామయ్య గారి గత కాలం మరి వారు విడిచి వెళ్ళిన కుటుంబానికి మరలా వారి జ్ఞాపకం చేసుకుని మరి వారి బిడ్డలందరూ కలిసి ఈ కోరికని ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఈ సమయాన్ని బట్టి ఇక్కడ దేవుని యొక్క మాటలు మనం ఏం నేర్చుకోబోతున్నాం అన్నది దైవ గ్రంథం నుంచి మనం తెలుసుకుందాం. ఒకటి, ఈరోజు ఇందాకే 2 విషయాలు విన్నాను. ఇక్కడి నుంచి భోజనం చేసి వెళ్ళిన తర్వాత 2 విషయాలు విన్నాను. ఒకటి, టేకులోకి ఆయన కాలం చేశారు. రెండవది, అంగర్లోకి ఆయన కాలం చేశారు. ఇంతకీ ఇద్దరికి ఎంత అయ్యా అంటే ఇంచుమించు గంట అంతే. నిజంగా ఆశ్చర్యం వేసింది. ఆ 2 అంటే వాళ్ళని వెళ్ళి చూసి మళ్ళీ నేను రావటం జరిగింది. అప్పుడు ఇలాంటప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే, చాలా బాగానే ఉన్నాడండి, చక్కగా హాస్పిటల్కి వెళ్ళి వచ్చారు, చక్కగా ఉన్నాడండి, ఈ వాళ్ళు ఎలాగయ్యారండి అని వారు అన్నారు. ఇందాక ఆయన కూడా టేకులో ఉన్న సహోదరులు కూడా చక్కగా భోజనం చేశారండి, చక్కగా మాట్లాడారు. అసలు ఒకప్పుడు ఎంతో సీరియస్ అయినప్పుడే చేదాటిపోతాడు అనుకున్నాం, కానీ ఈరోజు అనుకోకుండా మరి ఇలా జరిగిందని వారు చెప్పారు. అంటే మనం అనుకున్నప్పుడు ఏది జరగదు. మనం అనుకున్నప్పుడు మన లెక్కలు మనకు ఉండొచ్చేమో, కానీ దేవునికి ఒక లెక్క అంటూ ఉంది. దేవుడు ఎంతకాలం ఈ భూమి మీద మనకు ఆయుష్ని ఇచ్చాడో అంతకాలం ఈ లోకానికి మనం ఉండవలసిన వారమే. అందులో బాధలు వచ్చినా, కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, ఏది వచ్చినా కూడా ఈ భూమి మీద ఆయన ఎంతవరకు అయితే మనకు ఆయుష్ కాలాన్ని ఇచ్చాడో అంతవరకు ఈ భూమి మీద ఉండాలి. అయితే ఇంతకే దైవ గ్రంథం నుంచి ఏం మాట్లాడుతున్నాడో, మరణించిన వారు ఎక్కడ ఉన్నారో, ఇవన్నీ విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. కీర్తన గ్రంథం 90 అధ్యాయంలో మొదటి వచనాన్ని అక్కడ భక్తుడు చెప్తున్న మాట, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. అది మనం మహా అయితే 2-3 తరాలు చూడగలం మన జీవితాల్లో. దేవుడు కృప చూస్తే ఒక 2-3 తరాలు చూసే అవకాశం మనకు ఉంది. కానీ ఇన్ని తరాలకే నివాస స్థలము అనే మాట వాడాడు. నివాస స్థలము. ఆ నివాస స్థలం ఎవరు? మనం ఏమంటాం, మీది ఏ ఊరయ్యా అన్నారు అనుకోండి, మాది అంగర అనొచ్చు, లేదా మీరు కండ్రిగా అనొచ్చు, లేదా మరొకరు మెండపేట అనొచ్చు. మీరు ఎక్కడ నివసిస్తున్నారయ్యా అంటే ఆ ప్రాంతాన్ని మనం చెప్పగలుగుతాం. కానీ తరతరాలకు కూడా నివాస స్థలం ఎవరయ్యా అంటే దేవుడేనంట. అంటే ఆ మాట చెప్తున్నాడు ఆయన, తరతరములకు నివాస స్థలము నీవే. తర్వాత చూద్దాం. చూడండి, పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు
యుగ యుగములు నీవే దేవుడు. ఒకసారి అంటే మనుషులు పుట్టిన తర్వాత మనుషుల ద్వారా వచ్చిన వాడు దేవుడు కాదట. ఇంకో మాట అన్నాడు, ఏమని? భూమిని అనే పదం వాడాడు. అంటే భూమి వచ్చిన తర్వాత భూమిలో ఉన్న ఏ వస్తువులైనా తీసుకుని అది దైవంగా అనుకున్నా అప్పుడు లేడంట ఆయన. అంటే భూమి పుట్టక మునుపు, లోకం అంటే మనుషులు పుట్టక మునుపు ఎవరున్నారంట? దేవుడు ఉన్నాడట. ఆ దేవుడే భూమిని లోకాన్ని పుట్టించాడట. ఆ మాట చూడాలి. ఆ దేవుడే లోకమును భూమిని పుట్టించాడట. ఎందుకు ఈ సృష్టిలో బ్రతుకుతున్నాం? కానీ మనకు నివాస స్థలం ఏది? మనకు నివాస స్థలం ఏది? దేవుడు ఉండే లోకం. కానీ ఎక్కడికి వచ్చాం మనం? తర్వాత చదువులో నీవు మనుషులను, అదనమాట అండి, మనుషులను ఎలా మారుస్తున్నాడట ఆయన? మట్టికి మార్చాడట. అంటే మట్టికి మారుస్తున్నాడు, దాని అర్థం ఏంటి? మరణించిన తర్వాత మనం ఏం చేస్తున్నాం? దేహాన్ని మట్టికి అప్పగించి మనం వస్తున్నాం. తర్వాత ఎందుకు మట్టికి అప్పగిస్తున్నాడు ఆయన? తర్వాత నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. అంటే ఇప్పుడు నరులకి మరణం ద్వారా ఏమన్నాడంటే మళ్ళీ తిరిగి వచ్చేస్తున్నాడట. ఎవరో? దేవుడు. అంటే నివాస స్థలం ఏది? దేవుడు ఉండే చోట నుండి లోకానికి వచ్చామంట. ఈ భూమి మీద లోకం అంటే మనం పుట్టాం. మరల మట్టికి అప్పగించిన తర్వాత మనమందరం యాత్ర ముగించుకుని ఎక్కడికి వెళ్తున్నాం? మరల దేవుడు ఉండే చోటికి వెళ్ళడానికి దేవుని యొక్క ఉద్దేశాన్ని చెప్తున్నాడు. అంటే మనం చూడకపోయినా గమనించాలి, మనకు కనిపించకపోయినా ఆ దేవుని యొక్క కార్యాలు జరిగిస్తూనే ఉన్నాడు. అందుకే తరతరములకి ఎవరు? అమ్మ నీవే దేవుడు అన్నాడు. ఒకసారి దైవ గ్రంథంలో ఒక ప్రశ్న మనుషుడు వేసుకుంటే చాలా గొప్ప సంగతులు మనకు కనపడుతుంది. ఏటయ్యా అంటే దానియేలు గ్రంథం 7వ అధ్యాయము. దానియేలు గ్రంథం 7వ అధ్యాయము. అమ్మా తీసారా? 739 పేజీ, 7వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుతాం. నాకు కలిగిన దర్శనములను నన్ను కలవరపరుచుచున్నందున దానియేలును నేను, అంటే ఎవరైనా అంటే దానియేలును నేను అంటున్నాడు. అంటే ఆయన పేరు దానియేలు అను నేను నా దేహములో మనోదుఃఖము గలవాడినైతిని. ఆయన చూసిన దర్శనాలు బట్టి ఆయన దేహములో ఏమయ్యాడంట? ఆయన అక్కడ మాట ఉన్నాడు, నేను అనే తర్వాత ఇంకో మాట చెప్పాడు ఆయన. ఆది అంటే నేను అనుకునేది శరీరానికి సంబంధించింది కాదంట. నేననేవాడు ఎక్కడున్నాడు? ఇప్పుడు దేహములో ఉన్నాడట. అమ్మ ఇంతగా నేను అనుకునేవాడు ఎవరు? ఆత్మ. ఆత్మ ఎక్కడుంది? దేహములో ఉంది. ఇంతగా నేను అని అన్నాను అనుకోండి, నా పేరు చెప్తాను మీకు ఇక్కడ. ఎందుకంటే మీరు నన్ను చూశారు గనక, నాకు పేరెట్టుకున్నాను గనక నేను అనేది నన్ను చూసిన పేరు మీకు పరిచయం అవుతుంది. కానీ నేను అనుకునేది ఎవరో? ఆత్మ అంట. ఇంతక ఆత్మ దేవుడిచ్చిన భాగ్యమట. ఒకసారి చూపిస్తాను చూడండి. యోబు గ్రంథం 12వ అధ్యాయం. యోబు గ్రంథం 12వ అధ్యాయం తీసారా? 10వ వచనం చదవండి. మనసు పెట్టాలి. జీవరాశుల ప్రాణమును మనుషుల అందరి ఆత్మలు ఆయన వశమును ఉన్నాయి. అంటే జీవరాశులకి ఏమున్నాయి? ప్రాణం ఉంది. మనుషులకి ఏముంది? ఆత్మ ఉంది. అది వ్యత్యాసం, అది గమనించాలి. అందుకే ఇప్పుడు కుక్కలో ఒక ఆత్మ ఉండదు, ఒక పక్షిలో ఒక ఆత్మ ఉండదు, ఏ జంతువులో ఆత్మ ఉండదు, ఏమో ఏ పక్షిలో ఆత్మ ఉండదు, ఏ వృక్షంలో ఆత్మ ఉండదు. వాటిలో ఏముంది? ప్రాణం ఉంది. కానీ మనుషులు ఏముంది? ఆత్మ ఉంది, ప్రాణాత్మ ఉంది. ప్రాణము ఉంది, ఆత్మ ఉంది. అంటే ఇప్పుడు ఆత్మ కలిగిన వాడే నరుడు. ఆత్మ లేని వేటయ్యా అంటే మనం చూసామే సృష్టిలో, ఇవన్నీ కూడా వాటికి ఏమి లేవు? ఆత్మ లేవు. గమనించాలి, వాటికి ఆత్మ లేవు అని చెప్తున్నాడు ఆయన.
ఇప్పుడు మనుషులు మనుషులు భూజంతువుల కంటే ఆకాశ పక్షుల కంటే ఎక్కువ జ్ఞానం దేవుడు ఇచ్చాడట. ఎవరికే? మనుషులకి ఇచ్చాడట. అందుకే జంతువులకు తెలియదు ఏమని, వాటికి ఉన్న పరిజ్ఞానం వాటికి తెలియదు. వాటికి ఉన్నది కొద్ది జ్ఞానం ఉంటుంది అంతే. ఇప్పుడు నరుడైతే ఆకాశంలోకి వెళ్ళాడు కదా, ఆకాశంలోకి వెళ్ళి వచ్చాడు, చంద్రమండలం మీదకి వెళ్ళి వస్తున్నాడు అంటే వాడు సామాన్యుడేమీ కాదు. ఇంతకు వాడికి ఏముంది లోపల? ఆత్మలో జ్ఞానం పెట్టాడు ఆయన. గమనించాలి, ఆత్మలో జ్ఞానం ఉంది కనుక నరుడు ఏదనుకున్నా చేయగల సామర్థ్యం ఉంది, కానీ జంతువులు చేయలేవు. అందుకే ఏనాడైనా సరే చూడండి, ఏ జంతువు అయినా ఒకటి కట్టుకోవడం కానీ, లేదా ఏ జంతువు అయినా సరే ఏదైనా దాచుకోవడం కానీ వాటికి తెలియదు. ఎవరికే? అదనమాట. ఇంతకే భూ జంతువుల కంటే ఆకాశ పక్షుల కంటే మీరు శ్రేష్ఠులు అంటాడు ఆయన. అంటే వాటికంటే శ్రేష్ఠులు ఎవరు? మనమేనంట. ఎందుకు అంటే ఆత్మను దేవుడు అనుగ్రహించాడట. ఎవరికే? మనుషులకు. ఇప్పుడు ఆత్మ అనే విషయం దగ్గరికి వస్తే మార్కు సువార్తలో లోకం అందరూ పలుకుతున్న మాట, అక్కడ ఒక ప్రధాన యాజకుడు యేసు ప్రభుని చూసి మాట్లాడుతున్నాడంట. మార్కు సువార్త 14వ అధ్యాయము 61వ వచనాన్ని మనం చదివితే అక్కడ ప్రధాన యాజకుడు మాట్లాడుతున్నాడంట యేసు ప్రభుతో. చూడండి, అయితే ఆయన ఉత్తరమేమియో చెప్పక ఊరకుండెను. తిరిగి ప్రధాన యాజకుడు అంటే ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు అక్కడ? ప్రధాన యాజకుడు ఈ మాట చూడ, పరమాత్ముని కుమారుడు అయిన క్రీస్తువు నీవేనా అని అడిగాడట. యేసు ప్రభు వారిని ఒక ప్రధాన యాజకుడు అంటే సామాన్యుడు కాదైనా, దైవ సన్నిధిలో దైవాన్ని సేవించే వ్యక్తి అయినా, అలాంటి వ్యక్తి యేసు ప్రభుని చూసి అన్న మాట ఏంటయ్యా అంటే అక్కడ మంచి పదం వాడాడు ఆయన. అది నేను అంటుంటా, ఏ మనుషులైతే కష్టం వచ్చినా నష్టం వచ్చినా లేదా సంతోషం వచ్చినా ఆ పరమాత్ముడు అనే పదం వాడుతున్నారే, ఆ పరమాత్ముడు అనే పదం వాడుతున్నారు కదా, అక్కడ ఆ అర్థం తెలుసుకుంటే చాలు. ఇంతకే పరమ ఆత్ముడు అన్నాడు అంటే పరలోకంలో ఉన్న ఆత్ముడు అని అర్థం. అది అంటే ఇప్పుడు దేవుడు ఎవరు? పరమాత్ముడు. ఇంతగా పరలోకంలో ఉండే ఆత్మ ఆయన. అంతేగాని అదేంది చెప్పాడు, ఒక మనుషుల చేత నిర్మాణం పడేవాడు ఒకవేళ చేసావు అనుకుందాం, నేను చేశాను అనుకోండి, ఇప్పుడు దేవుడి కంటే నేనే గొప్పవాడిని అవుతాను కదంటారా? దేవుడి కంటే ఎవరు గొప్పవాడు అవుతున్నారు? నరుడు గొప్పవాడు అవుతాడు. కానీ దేవుడు ఆ స్థాయి ఇప్పటికే నరుడికి ఇవ్వడం గమనించాలి. అందుకని పరలోకంలో ఉన్న పరమాత్ముని కుమారుడు ఎవరో? క్రీస్తు ప్రభు అని అడుగుతున్నాడు అన్నమాట. అంటే ఇప్పుడు ఆత్మస్వరూపి ఎవరో? తండ్రి దేవుడు. ఇప్పుడు ఆయన ఆత్మను మనుషులకు ఇచ్చాడట. అందుకే మనుషులందరిలో ఏముంది? ఆత్మ ఉంది. ఆదికాండం తీసారమ్మా, ఆదికాండం 2వ అధ్యాయము 7వ వచనం. కొన్ని మంచులు కూడా తెచ్చు ఇందులో చదవండి. దేవుడైన యెహోవా అనే మాటకే మరొక దేవుడు అని తీసుకోవద్దు. యెహోవా అనే మాటకు అర్థం ఉన్నవాడు అనేవాడు. ఉన్నాడురా అంటాం కదా, తరతరములకు ఉండేవాడు దేవుడు అంటే మనకంటే ముందు ఉండేవాడు దేవుడు. దాని అర్థం అది. ఏది? యెహోవా అనే మాటకు అర్థం. అమ్మా చదవండి. నేలమట్టితో అంటే మనుషుడు మొదటగా ఎక్కడ నిర్మాణం జరిగింది? మొట్టమొదటి మనుషుడు నేల నుండి నిర్మాణం జరిగిందంట. మట్టి నుండి దేవుడు నరుణ్ణి చేసి వాని నాసికారంధ్రములో జీవవాయువు ఓదగా అది నరుడేమయ్యాడంట? అది దేవుడు ఆత్మ ఊస్తే ఇప్పుడు నరుడిలోకి ఏమొచ్చిందో తెలుసా? జీవాత్మ వచ్చింది. కానీ జంతువులు పక్షులు ఏమి లేదు, ఆత్మ లేదు. అది అన్నమాట. ఇప్పుడు ఆత్మ లేదు గనుకే దేవునికి పక్షుల కంటే, జంతువుల కంటే, ఆకాశ పక్షుల కంటే ఈ మనుషులంటే ఇష్టమైనది. ఎవరికే? దేవునికి. ఎందుకంటే ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? మట్టిలోంచి వచ్చే మట్టిలోకి వెళ్ళిపోతాయి. ఏవి? పక్షులైనా జంతువులైనా. ఇంకా చెప్పమంటారా? మన దేహం కూడా ఎక్కడికి వెళ్ళిపోతుంది?
మట్టిలోకి వెళ్ళిపోతుంది. కానీ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? అదనమాట. అందుకు ఆత్మలు చేరే లోకమే పరలోకం. పరమాత్ముడు ఉండే చోటుకి ఆత్మ వెళ్ళాలని దేవుని యొక్క ఉద్దేశం. అయితే ఈరోజు ఈ ప్రపంచంలో మనుషులు ఆ దైవత్వం దగ్గర చాలామంది కష్టపడి సత్యాన్వేషణ చేసి ఆ దైవాన్ని చేరుకునే మార్గంలో ప్రయాణం చేసేవారు ఉన్నారు. ఇంకా ఎప్పటికైనా ఈ భక్తి చేస్తే ఖచ్చితంగా ఆ మోక్షానికి వెళ్తాము అనుకునేవారు కూడా ప్రయాసపడుతూ భక్తి చేసేవారు కూడా లోకంలో ఉన్నారు. ఎందుకంటే అందరూ తెలిసిన వారు కాదు, తెలిసిన వారు ఉండొచ్చు, తెలియని వారు కూడా ఉండొచ్చు. అయినా దేవుడు ఎందుకు కృప చూపుతున్నాడయ్యా అంటే ఈరోజు మీకు కొన్ని విషయాలు ఇందాక మనం చదివేవే అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయం. ఈ రోజు ఇక్కడ మీటింగ్ యొక్క ఉద్దేశాన్ని అక్కడ చెప్తున్నాడు ఆయన. చదవండి ఒకసారి 15వ వచనం. అయ్యలారా మీరెందుకు ఇలాగు చేయుచున్నారు? 14వ అధ్యాయం 15వ వచనం. అయ్యలారా మీరెందుకు ఇలాగు చేయుచున్నారు అన్నారు. ఒకసారి ఏం చేస్తున్నారు అక్కడ ఉన్న మనుషులు? అక్కడ బలహీన పాదము గల ఒకడు పుట్టినది మొదలుకుంటూ వాడు బాగుపడ్డాడట. ఆ బాగు పరిచయని అక్కడున్న వాళ్ళందరూ వచ్చి ఈ మాటలు చెప్పి బాగు చేశారే, వీళ్ళ దైవంగా ఎంచుకున్నారట. ఈ బాగు చేసేవారిని ఎలాగించుకున్నారో వీళ్ళ దైవంగా ఎంచుకుని వారిని పూజిస్తూ మొదలెట్టారంట. దండలేసి బలులు అర్పించి, ఓకేనా, అలా మొదలెట్టారంట. అంటే మనుషులే దేవుళ్ళు, అంటే దేవుళ్ళు మనుషు రూపంలో వచ్చి గొప్ప కార్యం చేశారు అని మొదలెట్టారట. చాలా జాగ్రత్తగా వినాలి. ఇక్కడ ఆది నుంచి అంతం వరకు ఏ కార్యం జరగాలన్నా దైవ ఉద్దేశమే. అది దేవుని ఎరిగిన వారికైనా దేవుని ఎరగని వారికి కూడా దేవుడే చెయ్యాలి. అమ్మా, దేవుని ఎరిగిన వారికైనా దేవుని ఎరగని వారికి కూడా ఏం చేస్తున్నాడు ఆయన? ఎందుకంటే అందరూ ఆయన పిల్లలు, అందరూ ఆయన ఇచ్చిన ఆత్మలో. అందుకు ఆత్మ విలువైంది. అందుకని తెలిసినా తెలియకపోయినా వారి పట్ల కార్యాలు చేసేవాడు ఎవరయ్యా అంటే దేవుడే. కానీ మధ్యలో మీడియేటర్లు ఉన్నారు. ఎలాగా ఆ కార్యం చేసే వ్యక్తులు అంటే మాలాంటి సేవకులు వచ్చు. ఇప్పుడు దైవానికి వెళ్ళవలసిన మహిమ ఎవరికి వెళ్ళిపోతుంది? అది అన్నమాట. అది వాళ్ళు చేస్తుంటే వాళ్ళు దాన్ని స్వీకరించక, ఓరు బాబు మీరు ఎలాంటి పని చెయ్యొద్దు మేము అని చెప్తున్నారు. ఇప్పుడు చూడండి అక్కడ, అయ్యలారా మీరెందుకు ఎలాగూ చేయుచున్నారు? మేము కూడా మీలాంటి స్వభావం కలిగిన మీరెంతటి వారో మేమంతే, మీకున్న స్వభావమే మాకుంది. మేము నరులమే, దేవుళ్ళు కాము అని చెప్తున్నారండి. మీరు ఏది మనుషులను పూజించటం పక్కనెట్టి మనసు పెట్టండి. ఇప్పుడు మనుషులందరూ చేసే భక్తి ఏంటి? మనుషులందరూ చేసే భక్తి ఏంటయ్యా అంటే మనిషిని దైవంగా చూస్తున్నాడు తప్ప అసలు మనుషులందరినీ సృష్టించాడే సృష్టికర్త, ఆయన దైవంగా భావించేవారు బహు తక్కువ. అందుకే ఆయన చెప్తున్నాడు, మనుషులు పూజించకండి రా బాబు, అసలు పూజించేది ఎవరినే? దేవుణ్ణి. ఆయనకి చెందవలసిందే, ఆయనకి చెందాలి మహిమ, మనుషులకు మాత్రం కాదు. మేము మీలాంటి నరులమే, దేవుళ్ళు మాత్రం కామని చెప్పి తర్వాత ఆకాశమును భూమిని సముద్రమును వాటిలో ఉండు సమస్తమును సృజించిన అపాయింట్ అంటే ఆకాశం భూమి సముద్రము సముద్రం ఉన్న జలచరాశులు జీవరాశులను సృజించిన అంటే వాటిలో కూడా ఏమున్నాయి? జీవం. చచ్చిన పెడితే మనం ఎలా బ్రతుకుతాం? అందుకు వాటిలో కూడా దేవుడే ఇచ్చాడు, జీవం ఇచ్చాడంట. ఒకసారి సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలనని. అంటే దేవుడు ఎవరప్పుడు? అదనమాట. జీవము గలవాడు. నువ్వు పోస్తే పోయించుకునేవాడు కాదు ఆయన. తల్లి, నువ్వు పోయిస్తే, నువ్వు జీవాన్ని పోస్తే పోయించుకోడు కాదు. అందుకే ఆయన ఏం చేశాడు? ఆకాశాన్ని కలగజేశాడు, భూమిని కలగజేశాడు, సముద్రాన్ని కలగజేశాడు. వీటన్నిటిలో ఏముంది? అదనమాట. ఇవన్నీ కూడా ఏం చెప్తున్నాయంటే నన్ను సృష్టించిన వాడు ఒక ఆయన ఉన్నాడని చెప్తున్నవి. ఏవి? సృష్టి. ఇప్పుడు ఆ జీవము గల దేవుని వైపు తిరగవలనని అది సువార్త. సువార్త అంటే అదే. నమ్ముకోండి అప్పులు తీరిపోతాయి, నమ్ముకోండి కష్టాలు పోతాయి, నమ్ముకోండి రోగాలు పోతాయి. అందుక సువార్త. నువ్వు నమ్మినా నమ్మకపోయినా దేవుడు తన ప్రజలు ప్రేమిస్తాడు కనుక ఖచ్చితంగా మేలు చేస్తాడు. చేయడంటారా?
క్రైస్తవులు ఒకటే బాగుపడ్డారా? అందరూ బాగుపడతారు. ఎందుకంటే అందరూ ఆయన పిల్లలు. గమనించాలి. అయితే సువార్త ఎందుకయ్యా అంటే దేవుడి వైపు తిరగటానికే తప్ప, ఓకేనా, మనుషుల వైపు తిరగటానికే కాదు. కానీ మనుషులు ఎవరి వైపు తిరిగారు? మనుషుల వైపు తిరిగారు. అందుకు మా వైపు తిరగొద్దురా బాబు, దేవుడి వైపు తిరగండి అని చెప్పాడు. అమ్మా తర్వాత మాట, తర్వాత ఆయన చూడండి, కాదండి 17, చూడండి, ఆయన గత కాలములో సమస్త జనులను తమ తమ మార్గములు యందు, అంటే ఎవరికి నచ్చిన మార్గాల వారు ప్రయాణం చేశారు. అది ఇందాక చెప్పాను నేను. ఎందుకు నడవనిచ్చాడు ఆయన? ఆ మార్గాల్లో కూడా ఆయన వెతుక్కుంటావేమో అని ఆయన మీకు చూపిస్తాను. దేవుని ఎలా వెతుక్కోవాలో మీకు చూపిస్తాను. మాకు తెలియదు అనడానికి లేదు, ఆయన ఎక్కడ పెట్టాడు మీకు చూపిస్తాను. తర్వాత ఆయనను, అదిగో చూసారా, పాయింట్ అర్థం చేసుకో. ఆయనను, ఆకాశం నుండి ఏమొస్తుంది? వర్షమును, ఫలవంతములైన ఋతువులు. అంటే ఇప్పుడు ఈ శీతాకాలం, మరలా రేపటి నుంచి వేసవకాలం, వర్షాకాలం, ఈ కాలాలని ఎందుకు వస్తున్నాయి? ఈ పంటలు పండాలి కనుక, అంతేనా? ఈ పంటలు పండాలి. లేదు ఎప్పుడు ఒకే కాలం అయితే పంటలు పండే అవకాశం లేదు, మన జీవితాలు బ్రతికే అవకాశం లేదు. తర్వాత అది అంటే ఈ ఋతువులను ఇవన్నీ కూడా అనుగ్రహించి వర్షాన్నిచ్చి, చూడండి ఇంతగా ఏమి ఇచ్చాడు మనకే? ఆహారం. ఈ రోజు మనం భోజనం చేస్తున్నాం అంటే అది ఎక్కడి నుంచి వచ్చింది తల్లి? అది ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడిస్తే వచ్చింది. దేవుడిస్తేనది ఈరోజు మన ప్లేట్లోకి వచ్చింది. అది ఆహారమును అనుగ్రహించి, ఒక మాట, ఆహారం ఇవ్వడానికి ఎంత కార్యం చేశాడు ఆయన. మనం ఏంటంటే తినేసి చేయి కడుక్కుని మూతుడుచుని కూర్చోంటున్నాం. అసలు ఆ ఆహారం వెనక ఎంత ఉందంట. ఆకాశం భూమి ఉండాలంట, మరలా వర్షం ఉండాలంట, ఫలవంతమైన ఋతువులు ఉండాలంట. ఇన్ని జరిగితే కానీ పంట పండుతలేదంట. అప్పుడు వస్తుందంట ఏది? అది. అందుకే సంక్రాంతి పండుగ ఎందుకు చేసుకుంటాం అందరూ సంతోషంగా? అది ఆ పంట అన్ని పండి ఇంటికి వచ్చింది కనుక అందుకు పండగ. అదే పండగ మన చేతికి రాకపోతే దండగ, బాధ మిగిలిద్ది. అవునా? తర్వాత మాట, ఉల్లాసముతో కదా, మనకు నచ్చిన భోజనం చేస్తున్నాం, నీకు నచ్చిన కాయగూర తింటున్నావు, నీకు నచ్చిన మాంసం తింటున్నావు. అవునంటారు కదంటారా? ఇదే తినండి దేవుడు అనలేదండి. నీకు నచ్చింది తిను. ఎప్పుడైనా సరే మన ఇంట్లో అయినా సరే పెద్దోళ్ళకి ఒకటి నచ్చిద్ది, చిన్నోళ్ళకి ఒకటి నచ్చిద్ది, అమ్మకు ఒకటి నచ్చిద్ది, నాన్నకు ఒకటి నచ్చిద్ది. అవునా? ఎవరికి నచ్చింది తింటే కదా హృదయం సంతోషంగా ఉంటుంది. నచ్చదు పెడితే హృదయం అలా సంతోషంగా ఉంటుంది. ఎంత పెట్టినా కూడా అది మంచిది అవదు. తర్వాత ఈ మాట చూడాలి, మేలు చెయ్యుట చేత. ఒకసారి దేవుడు ఏం చేస్తున్నాడంట? అది నువ్వు ఆయన తెలుసుకోలేకపోయినా ఏం చేస్తున్నాడు ఆయన? ఒకటి, ఏ మేలయ్యా అంటే మొట్టమొదటి ఏంటంటే నీ కంచంలో భోజనం పెట్టాడు, అదే మేలు. ఆ కంచంలో భోజనం లేకపోతే అప్పుడు తెలుస్తుంది ఆయన ఏంటో. అంతేనా? మనమేమనుకున్నా మేలు చేస్తుంటే ఆ కంచం దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు గుర్తు రావాలి, కానీ మనుషులు ఏది గుర్తు రాలేదు. అది నేను అంటుంటా. అసలు ఆ సృష్టికర్త ఎవరన్నా ఆలోచన లేదు. ఆ తర్వాత వచ్చిన చదవండి. అప్పుడు చెప్పండి, తన్ను గూర్చి సాక్ష్యము లేకుండా. అంటే ఇప్పుడు దేవుడి గురించి సాక్ష్యం ఉందా లేదంటారా? అంటే దేవుడు ఇప్పుడు ఎక్కడున్నాడు? నువ్వు తినే కంచంలో ఉన్న ఆహారమై ఉన్నాడు, అంతేలేదండి. అంటే ఇప్పుడు ఆహారం తింటున్నావయ్యా అంటే ఆయన సాక్షివే కదా అది. ఒరే నేను పెట్టిన భిక్ష, నేను నీకు చేసిన మేలు అంటున్నాడు ఆయన. కానీ ఈరోజు దాన్ని అర్థం చేసుకునే వాళ్ళేరు. అమ్మా సరే, ఒక మాట, ఒక విషయాన్ని మీకు చూపిస్తాను. దేవుడు మొట్టమొదటిగా నరుని నిర్మించాడు కదా. ఎందుకు నిర్మించాడో తెలుసండి మనుషుల్ని? ఆదికాండం 2వ అధ్యాయం, ఆదికాండం 2వ అధ్యాయం 5వ వచనం చదవండి. అది వరకు పొలమందలి ఏ పొదయు భూమి మీద ఉండలేదు, పొలమందలి ఏ చెట్టు మొలవలేదు. యాలయనగా దేవుడైన యెహోవా భూమి మీద వాన కురిపించలేదు, నేలను సేద్యపరుచుటకు
నరుడు లేడు. ఇప్పుడు దేవుని ఉద్దేశం ఏంటి? నేలను సేద్యపరచు నరుడు కావాలి. అంతేనా? నేలను ఏం చేయాలంట? సేద్యపరచటంటే వ్యవసాయం చేయటానికి నరుడు కావాలి అంట. ఒకసారి 15 వచనం చదవండి. మరియు దేవుడని యెహోవా, ఇప్పుడు నరుడు వచ్చాడా లేదా? చెప్పండి, నరుడు వచ్చాడా లేదా? నరుని చేశాడు. తర్వాత నరుని చేసి ఆ నరుని తీసుకుని ఏదైనా తోటను, పాయింట్ అర్థం చేసుకోవాలి. దేవుడు ముందుగా అప్పగించింది ఏంటి? ఏదైనా తోటను సేద్యపరచుటకు, దాన్ని కాచుటకు అందులో ఉంచాడంట అతను. అంటే మొట్టమొదటి నరుడు ఏం చేయమని ఇచ్చాడు దేవుడు? నీకు ఇచ్చిన దాన్ని ఏం చేయమన్నాడో, నీకు ఇచ్చిన తోటను ఏం చేయమన్నాడో? సేద్యపరుచు అని ఇచ్చాడట. అంతేనా తల్లి? రైట్. అయితే సేద్యపరచాలంటే అది ఎవరొకరు చెప్తే కదా తెలిసేది. అమ్మా తప్పుగా అనుకోకండి. ఇప్పుడు అమ్మ వంట చేయరా అన్నాను నేను మా బిడ్డనే. ఆమె ఎలా చెయ్యాలన్న సంగతి ఆవిడ ఎవరిని చూసి నేర్చుకోవాలి కదా? తల్లిని చూసి నేర్చుకోవాలి. అది అంతేనా వంట? ఇప్పుడు మరి అక్కడ ఆదాముకు తల్లిదండ్రులు లేరు, మట్టి నుండి తీసి చేశాడు ఆయన. మరి అలాంటప్పుడు సేద్యపరచరా అన్నాడు ఆయన. సేద్యపరచరా అన్నప్పుడు మరి అంతకుముందు ఆ సేద్యపరచుకొని చూస్తే వాళ్ళు ఎలా చేస్తున్నారు కదా, మనం కూడా ఇలాగే చెయ్యాలన్న ఆలోచన వస్తుంది. కానీ ఆయనకి ఏం తెలీదు, సేద్యం ఎలా చెయ్యాలో తెలీదు. అంతేనా? కానీ దేవుని యొక్క ఉద్దేశాన్ని చూద్దాం ఒకసారి. యెషయా గ్రంథం తీసారమ్మా? యెషయా గ్రంథంలో 28వ అధ్యాయం. తీసారమ్మా? 23వ వచనం నుంచి మనం చదువుతాం. 23వ వచనం నుంచి చదువుతాం. చెవి యొక్కి, దేవుడు ఏం చెప్తున్నాడండి? నా మాట వినండి, చెవి యొక్కి ఆలకించి నేను పలికేది వినండి. ఈ మాట చెప్పాలి. దున్నువాడు విత్తుటకు కదా చెప్పాలి. దున్నువాడు విత్తుటకు నిత్యము తన పొలాన్ని దున్నుతాడా? నిత్యం దున్నడం, ఒక్కసారి దున్నుతాడు దాన్ని. అంతేనమ్మా? అంటే ఆ దున్నటం వల్ల తర్వాత ఏమేస్తాం? విత్తనాలు వేస్తాం. దాని అర్థం అయితే అంతేనమ్మా? అంటే దున్నాలి, తర్వాత ఏమి చేయాలి? విత్తనాలు. ఒక మాట తర్వాత వచ్చింది. తర్వాత అతడు దుక్కి పెళ్ళలు నిత్యము బద్దల కొట్టున 25. అతడు నేల చదును చేసిన తర్వాత నల్ల జీలకర్ర చల్లును, తెల్ల జీలకర్ర చల్లును, గోధుమలు వరుసగా విత్తును, ఎవరు తాను ఏర్పరచిన చేనులో చల్లును. ఎప్పుడు? దున్నిన తర్వాత. అంతేనా? ఆ విత్తనాలు వేస్తున్నాడట. దాని అంచున మిరప మొక్కలు కూడా వేయును కదా. చూడండి ఈ మాట. అంటే ఈ వ్యవసాయం చేసే ప్రతి వారు తప్పుగా భావించవచ్చు సుమా. ఇప్పుడు మనం ఈ మధ్యలో అయితే ఒక 50 సంవత్సరాల నుంచి లేదా ఒక 40 సంవత్సరాల నుంచి ఈ చదువు అనేది విస్తరించింది. ఒకప్పుడు మన తాతలు మన తండ్రుల కాలంలో ఏమి లేదు, చదువే తెలియదు. అంతేనా కదంటారా? రైట్. కానీ వ్యవసాయం ఎప్పటి నుంచి ఉంది కదా? అంటే మనుషుడు పుట్టిన కానించి ఏది ఉందయ్యా అంటే వ్యవసాయం చేసే ధర్మాన్ని పెట్టాడు దేవుడు. ఇప్పుడు వ్యవసాయం చేసేవారు ఏ స్కూల్లో ఏ కాలేజీలో నేర్చుకొచ్చి చేస్తున్నారు వ్యవసాయం? చెప్పండి. అదేమి సామాన్యమైన పని కాదు. మనం ఏదో ఇంట్లో కూర్చొని చెప్పుకుంటాం, అది వెళ్ళొచ్చాక తెలుస్తుంది దాని పని. అయితే ఇప్పుడు ఆ పని అంతా ఎలా చేస్తున్నారో అన్న ప్రశ్న. అందుకే ఆదాముకి అంతకుముందు ఎవరు కూడా పని చేసిన వారు లేరు. మరి అది ఎలా నేర్చుకున్నాడు ఆయన? అక్కడే చెప్పాడు మంచి మాట. చదవండి అమ్మా. 26వ వచనం. వాని దేవుడే తగిన క్రమము వానికి నేర్పి ఉన్నాడట. ఎవరు నేర్పారంట? అది ఆ దేవుడు నేర్పకపోతే ఏ విద్య మనకు రాదు. ఏమంతేనా? నువ్వు బ్రతకాలంటే ఏం కావాలి ఇక్కడ? ఇక్కడ ఆహారం కావాలి. ఆహారం కావాలంటే నువ్వేం చేయాలి? విత్తనాలు వేయాలంటే ఏం చేయాలి? దున్నాలి. అంటే వ్యవసాయం అంతా చేయటానికి నువ్వు ఇక్కడ బ్రతకాలంటే ఆహారం కావాలి.
ఆహారం కావాలంటే ముందు నీకు నేర్పాలి. నేర్పాడా లేదా? నేర్పాడు. అందుకే ఒకటే, ఏది లేకపోయినా బ్రతుకుతావేమో కానీ అది ఆహారం లేకపోతే బ్రతికే అవకాశం ఏ నరుడికి లేదండి. అమెరికాలో ఉన్న మినిస్టర్లైనా అధికారులైనా సరే ఆహారం లేకపోతే బతకలేడు. అవునంటారు కదంటారా? అలాగే రోడ్డు మీద బ్రతికే పేదవాడు కూడా ఆహారం లేకపోతే బ్రతకలేడు. అంటే చిన్నవాడు మొదలుకొని పెద్దవాడు వరకు అందరినీ చూస్తే ఆహారం లేకుండా బ్రతికే నరుడి జగత్తులో ఎవ్వరో లేరు. ఇంతకా ఈ ఆహారం ఎక్కడి నుంచి వస్తుందయ్యా అంటే నరుడు సేద్యపరచటం వ్యవసాయాన్ని బట్టి వస్తుంది అన్నాడు. ఇంతగా దాని క్రమం ఎవరు నేర్చుకున్నారయ్యా అంటే ఏ రైతు కూడా ఏ కాలేజీకి వెళ్ళి నేర్చుకున్నవాడు కాదు. అంతేనా? ఇప్పుడు మన పిల్లలు అయితే కాలేజీకి వెళ్ళి ఏదో ఏమనుకోకండి, కొంచెం చదివిడైన కానీ పట్టుకోలేకపోతున్నాం. ఎందుకని? మేము ఏదో నేర్చేసుకున్నామన్న. నిజం, ఒక్క రోజు వెళ్ళి వ్యవసాయం చేసి రమ్మనండి, ఒక బస్తా మోసి రమ్మనండి, ఉండదు కదా. ఎందుకంటే వీళ్ళు బ్యాగే మోసుకెళ్ళారు. అర్థం చేసుకోవాలి, వీళ్ళ బ్యాగే మోసుకెళ్ళారు. మరి అంతా వీళ్ళ కొంచెం చదువుకోవడానికి వీళ్ళకి ఎలా ఉందయ్యా అంటే మేము మొత్తం ప్రపంచాన్ని చదివేస్తున్నాము అనుకుంటున్నారు వాళ్ళు. కానీ వీళ్ళ చదువు రాక మునిపే దేవుడు వ్యవసాయానికి ప్రతి నరుడికి నేర్పాడట. నేర్పాడా లేదంటారా? అది నేను అదే అంటున్నాను. ఆ నేర్పరతనం ఎవరిచ్చారయ్యా అంటే దేవుడు. ఎలా ఇచ్చాడో చెప్తాను, క్రిందకి రండి. అది దానికి తగిన క్రమం. ఆకాశానికి ఏం పెట్టాడు? ఋతువులు పెట్టాడు చూసారా? అవి వాటి క్రమం ప్రకారంగా వస్తున్నాయి భూమి మీదకి. అవునా? అలాగే మనం ఇందాక చెప్పాడు ఏమని, జీలకర్ర, తర్వాత గోధుమలు, అలాగే వాటి మిరపకాయ మొక్కలు అన్నాడు. అవన్నీ ఎలాగేస్తున్నావు? అది ఒకప్పుడు ధాన్యం, తర్వాత ఈ మినువులు గట్టేసుకోవాలి. ఆ క్రమం అంతా నేర్చుకున్నాం. అప్పుడే బాగుండేది, అప్పుడే హ్యాపీగా ఉండేది. అంతే. ఎందుకు ఈ మాట అంటున్నారంటే నరుడి ఆశే నరుడికి నష్టం తెస్తుంది. తాతలకి ఆనించి ఒక పంట పండినప్పుడు బంగారులాగా ఉన్నాం అండి. అంతేనా? మరి ఏమనుకోద్దు, మనం ఏదో త్వరగా పెరిగిపోతామని ఏం చేస్తున్నాం, బాయిలర్ కోళ్ళలో పెంచేద్దామని చూస్తున్నాం. అంతే. ఈరోజు నిజం చెప్పాలంటే మన కష్టం అంతా, కష్టార్జితం అంతా హాస్పిటల్ పోవాలి తప్ప రెండోది ఏం కాదు. అంతేనండి? దాన్ని ఒప్పుకోవలసింది మనసాక్షిలో. ఎందుకంటే లోకంకి అలాగే వెళ్ళిపోతుంది. ఏదో చక్కగా ఆ కాయగూర వేసి భోజనం పెడదామంటే పొద్దున భోజనం చేసిన మళ్ళీ పొద్దున మాంసంతో తిన్నా మళ్ళీ సాయంకాలం కూడా మాంసే కావాలి. ఎన్ని రోజులు మాంసం పెట్టినా పోను ఒక్క పూట కదని బ్రేక్ వేసాం అనుకోండి, అబ్బాయి ఏంటంటే కాయగూర అంటాడు. వాడి కోసం మళ్ళా ఏం చేసుకోవాలి? అది దానివల్ల అంటే తప్పని నేను అంటలా, కానీ మనిషికి ఏంటయ్యా అంటే తను తానే కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడండి. తను తానే ఆపుకోలేకపోతున్నాడు పరిస్థితులను బట్టి. కానీ ఆ ఆశ ఈరోజు నష్టాన్ని తెచ్చిపెడుతుంది. అందుకే పూర్వీకులు అంతకాలం బ్రతికారు. ఇప్పుడు నిలబడాలంటే నీరసాలు వస్తున్నాయి. భోజనం చేసి నిలబడాలంటే నీరసాలు వస్తున్నాయి. అందుకే బ్యాగులు తేవాలంటే డాడీ వెనకాల బ్యాగ్ అట్లా వచ్చి అంటున్నారు. అలాంటి పరిస్థితులు అయిపోయాం. ఓకే, అయితే తర్వాత మాట చదువుతాం. అది ఆయన వానికి అది ఒరే నువ్వు ఈ పని బోధించరా అని చెప్పాడట ఆయన. అంటే ఆ పని వాడికి బోధిస్తుందంట. అమ్మా అర్థమైంది మీకు? ఆ పనే వాడికి ఏం చేస్తుందంట? బోధిస్తుందంట. ఓకే, సూర్యుడు వచ్చాడు, ఇప్పుడు ఏం చేస్తాం చెప్పండి? సూర్యుడు వచ్చాడు, ఏదైనా మాట్లాడతాడా? ఏం చేస్తారు? పనికి వెళ్తారు. అంటే ఇప్పుడు సూర్యుడు మనకి ఏం చేస్తున్నాడు? బోధిస్తున్నాడు. నేను వచ్చాను, పని చేసుకో. ఎవరైనా స్త్రీలు ఎవరైనా ఉంటే బట్టలు ఏమైనా పెట్టుకుంటే పెట్టుకోండి, ఓడియలు వేసుకుంటారు పెట్టుకోండి. ఎవరు వచ్చారు? మబ్బు వేస్తే అది బోధే. పైన ఏం వేసినా లోపల తెచ్చేసుకోండి. ఎవరైనా ఏ దూరమైన వెళ్ళినా త్వరగా వచ్చండి, అది బోధిస్తుంది కదంటారా? మళ్ళీ ఎవరైనా చెప్పాలా? మనకే చెప్పక్కర్లా. అందుకే దేవుడు ఆ వ్యవసాయం సేద్యపరిచే పనే వాడికి బోధన నేర్పుతున్నట్ట. ఏమా ఎవరికే? వ్యవసాయం చేసే ప్రతి వాడికి నేర్పుతున్నట్ట. అంతేనా? అప్పుడు చెప్పండి, నాకు దేవుడు నేర్పలేదని అనకండి. అలా నువ్వు పని నేర్పిందే దేవుడు. ఏమో తర్వాత మాట చదవండి. సేద్యగాడు తర్వాత కిందకి రండి. ఆ తర్వాత సేద్యగాడు నల్ల జీలకర్రను పదును గల యంత్రము చేత నూర్చడు. అంటే జీలకర్రను పెద్ద పెద్ద యంత్రాలతో నూర్చవలసిన పని అది చెప్తున్నాడు చూసారా? బండి చక్రములు జీలకర్ర మీద నడిపింపడు కానీ కర్ర చేత నల్ల జీలకర్రను చువ్వతో దాని జీలకర్రను దొల్లగొట్టును. అంటే ఆ జీలకర్రను దొల్లగొట్టడానికి ఏం కావాలి?
కరజోలు, అంతేగాని దాన్ని మళ్ళా మన బండి చక్రాలు నడిపించవలసిన పని లేదు, ఎందుకంటే అది చిన్నదే. అంటే దానికే జ్ఞానం అంటాడు. ఓకేనా? ఏ పని ఏం చేస్తున్నామో ఆ వస్తువు దాన్ని ఉపయోగించుకోవాలి తల్లి. తర్వాత మనుషులు ఆ గోధుమలు గాలింపగా దానిని నలుచుదురా, సేజగాడు ఎల్లప్పుడు దాన్ని నోర్చడుండడు, ఎల్లప్పుడు అతడు బండి చక్రములు గుర్రములు దాని మీద నడిపించడు, దాన్ని నలపడు. అంటే ప్రతిసారి దాన్ని ఏం చేయడు, అదే పని చేయడు దాని అర్థం. అది ప్రతిసారి దాన్ని దుల్లగొట్టడం అది చెప్తున్నాడు అనమాట. ఒకసారి చేస్తే చాలు అది. తర్వాత జనులు అది దేవుని చేతే దాన్ని నేర్చుకుంటారంట. ఇప్పుడు చెప్పండి అమ్మా, అసలు నాకు అసలు వ్యవసాయమే రాదన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? విచిత్రం ఏంటంటే మొన్న కూడా ఒక పెద్ద ఆయన అన్నమాట, నిజమే, అందరూ జ్ఞానవంతులే, వాళ్ళు చెప్పే మాటల్లో కూడా జ్ఞానం ఉంటుంది. వ్యవసాయం అంట మనం అడిగెడితే అదే నేర్పిద్దంట. ఓకేనా? మనం ఆ పనిలోకి వెళ్తే పని నేర్పిద్దంట. ఏది? మీరు ఎప్పుడైనా సరే బండి నేర్చుకుంటున్నారా? ఆ బండి ఎక్కేంతవరకు తర్వాత అదే నేర్పిద్ది అది. ఇప్పుడు వ్యవసాయంలోకి వెళ్ళని చెప్పే కానీ వెళ్ళామంటే ఆ పని ఆటోమేటిక్గా అదే నేర్పిద్ది. ఎంత గొప్ప భాగ్యం ఇచ్చాడండి దేవుడు. ఒకవేళ అది నేర్పకపోతే మన పరిస్థితి ఏంటి అమ్మా? అది నేర్పకపోతే మన పరిస్థితి ఏంటి? ఎవరికి కూడా ఆ పని రాకపోతే మన పరిస్థితి ఏంటి? అంతే కదా. తర్వాత మాట, అది ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు. అది గమనించారా? ఆశ్చర్యమైన ఆలోచన శక్తి, ఆలోచించే శక్తి జంతువుకు ఉండదు, పక్షికి ఉండదు. ఎవరికి ఉంది? మనుషులకు ఉంది. అధిక బుద్ధియు అనుగ్రహించువాడు ఆయనే. అంటే ఇప్పుడు ఇదంతా ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు అనమాట. అందుకు ఆ దేవుణ్ణి కనపడవలసిన పని లేదు, కానీ నీకు నేర్పుతున్నాడు ఆయన. తల్లి, యోబు గ్రంథం 32వ అధ్యాయము 8వ వచనం. యోబు గ్రంథం 32వ అధ్యాయం 8వ వచనం. అయినను నరులలో ఆత్మ ఒకటి ఉన్నది, నరులలో ఆత్మ ఉంది. అది గమనిస్తే చాలండి. నాలో గుండెకాయ ఉందంటే నమ్ముతారు, ఏమండి? నాలో కిడ్నీ ఉందంటే నమ్ముతారు, నాలో లివర్ ఉందంటే నమ్ముతారు, నాకు చెయ్యిలు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, అన్నీ ఉన్నా నమ్ముతారు. ఆత్మ ఉందన్న సంగతి నమ్మరు మనం. ఇంతకే ఆ ఆత్మను నమ్మటానికే దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ఆయన చూపిస్తాను క్రిందకి రండి. 32వ కీర్తన. అయినను నరులలో ఆత్మ ఒకటి ఉన్నది, సర్వశక్తుడకు దేవుని ఊపిరి వారికి వివేచన కలుగు చేయుచుంది. అంటే ఇప్పుడు ఆత్మనిచ్చాడు, ఆత్మలో ఏముంది? వివేచన శక్తి ఉంది. ఇప్పుడు నీలో ఆత్మ ఉంది గనకే చేనులోకి వెళ్ళావు గనక ఇప్పుడు అక్కడ దేవునికి జ్ఞానాన్ని ఇచ్చాడు గనక నువ్వేం చేసుకుంటూ వస్తున్నావు? ఆ పనే కదా. ఏ పనిలోకి వెళ్ళినా కూడా పని చేసుకుంటున్నావు అయ్యా అంటే నీ ఆత్మలో దేవుడు ఏం పెట్టాడో తెలుసా? ఆ ఆలోచన జ్ఞానాలు పెట్టాడండి. ఇప్పుడు చెప్పండి, దాని మించిన గొప్పది ఇంకేముంది? పోను దాని ప్రకారం అసలు ఎంత ఆలోచిస్తున్నానో అసలు నాలో ఏ శక్తి ఉందని ఆలోచించుకోవాలి కదా మనసుడు. తల్లి, ఏంటి నేను వెళ్తున్నాను, నేను మళ్ళీ ఇలా వస్తున్నాను, ఇంత కార్యం చేస్తున్నాను. ఒక మాట, ఒక హౌస్ కడుతున్నాం అనుకోండి, ఎంత జ్ఞానం ఉండాలి దానికి? తల్లి, డబ్బులుంటే అయిపోవు కదా, అది కట్టేవారికి కూడా ఉండాలి. ఆ జ్ఞానం ఉంటే కదా ఇన్ని స్టేర్లు కడుతున్నారు ఈరోజు. ఆ జ్ఞానం లేకపోతే కట్టలేరండి. ఆలోచించాలి. ఇంతకే ఒక మాట, కట్టేవారు గొప్పవారే, కానీ లోపల ఉన్నాడే ఆత్మ, వాడిచ్చాడు జ్ఞానం అతనికి. కట్టేవారికి ఇచ్చిన జ్ఞానం అది. ఆ జ్ఞానం ఇచ్చిన వాడే దేవుడు అమ్మ, నరుడు దేవుడు కాదు. ఓకేనా? రైట్. అయితే కీర్తన గ్రంథం 77 అధ్యాయం 6 వచనం. కీర్తన గ్రంథం 77 అధ్యాయం 6 వచనం. నేను పాడిన పాట రాత్రి యందు జ్ఞాపకము చేసుకుందు. అంటే దేవుని కీర్తించిన పాట మరలా రాత్రికాలం ఏం చేస్తున్నాడంట? ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడట, దేవుని కీర్తించాడు కనుక. తర్వాత హృదయమున అంటే ఇప్పుడు ఆ పాట ఎక్కడ ధ్యానించుకుంటున్నాడు? అది హృదయాల్లో ధ్యానించిన హృదయాల్లో దేవుని తెలుసు అంటండి అమ్మ. తర్వాత దేవా, నా ఆత్మ నీ తీర్పు మార్గము శ్రద్ధగా వెతికను. ఆత్మకేముంది? అది ఇంతగా శరీరానికి తీర్పు కాదంట,
నువ్వు శరీరంతో చేసిన ప్రతిదానికి ఆత్మ లెక్క చెప్పాలంట. ఎవరికి? దేవునికి. అంటే ఇప్పుడు ఆత్మ ఆ తీర్పు మార్గం ఉంది. ఇప్పుడు అందుకని ఆత్మ తీర్పులోనికి వెళ్ళకుండా ఏం చేసుకోవాలి? ఆత్మలో కపటం లేకుండా బ్రతకాలి. అంతేనా? ఆత్మలో కపటం లేకుండా బ్రతకాలి. శరీరంలో మనం ఎంత తోమినా ఈ మలిని పడుతూనే ఉంటుంది అమ్మా. కానీ ఆత్మలో ఏమి ఉండకూడదు. ఎందుకంటే దేవునికి ఇచ్చేది ఆత్మ, దేవునికి అప్పగించేది నీ ఆత్మ. ఈ సృష్టిలో ఏది తీసుకోవడం, బంగారం తీసుకోవడం, వెండి తీసుకోవడం, ఏ వస్తువులు అక్కర్లేదు ఆయనకి. ఏ వస్తువు ఆయనకి ఇష్టమైనవి కావు. ఎందుకో తెలుసా? నీకు ఇచ్చిన ఆత్మ దాన్ని పరిశుద్ధంగా ఇచ్చాడు. మరను పరిశుద్ధంగానే ఆత్మ ఆయనకి అప్పగించాలంట. అదే ఆయన కోరుతున్నాడు ఆయన. అందుకే నువ్వు పరమాత్ముడైన దేవుని కుమారుడా అని క్రీస్తు ప్రభుని అంటే ఆయన ముగింపులు ఎవరికి అప్పగించాడు? ఆత్మనే తండ్రికి అప్పగించాడు. నా ఆత్మను నీకు అప్పగిస్తున్నాను అన్నాడా లేదా? ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభు తండ్రికి అప్పగించింది ఏంటి? ఎలాగ అప్పగించాడు? పరిశుద్ధంగా. శరీరంతో వచ్చాడు, శరీరంగానే బ్రతికాడు, కానీ ఆత్మను ఏమంటించుకోలేదు. అదనమాట అండి. అది మలినం చేసుకోకుండా, ఆత్మలో కపటం లేకుండా. ఆత్మలో కపటం ఉంటుందా అంటే ఉన్నాడు. ఇస్కరియోతు యోధ కపటంగానే బ్రతికాడు. యేసు ప్రభు శిష్యుతో ఉన్నవాడు కూడా కపటంతో ఉండి దొంగ ముద్దు పెట్టి ప్రభుని అప్పగించాడు. అలాంటి కపటం ఉన్నవాడిని కూడా నిష్కపటంగా ప్రేమించాడు. ఎవరో? అది ఈడు ఎప్పటికైనా నాకు అప్పగిస్తాడు విరోధే, కానీ విరోధంగా చూడలేదండి ఆయన. అందుకు ఆయన ఆత్మలో కపటం లేనివాడు. ఏమంతేనా? మనం అనుకోండి అలాంటి పట్టుకుని ఏం చేద్దాం చెప్పండి? ఏదైనా చేస్తాం మనం. కానీ ప్రభుని అప్పగించేవాడు తనతో ఉన్న నీకు నచ్చిన పని నువ్వు చేయరా అన్నాడండి. అంతేనా? ఏనాడు కూడా వ్యతిరేక భావం చూడలేదండి. అదే ఆయనకున్న మనసు. ఓకేనా? రైట్. అయితే ఇప్పుడు మనం నేర్చుకున్నాం ఆత్మకేముంది? తీర్పు ఉంది. ఓకేనా? ఇంకొంచెం ముగింపులోకి వెళ్తున్నాను. మొదటి కొరింథీ పత్రిక 15 అధ్యాయం. మొదటి కొరింథీ పత్రిక 15 అధ్యాయం తీసారమ్మా. 35వ వచనాన్ని చదువుతాం. 15 అధ్యాయం 35వ వచనం. అయితే అది ఒకసారి ఏ ప్రశ్న వచ్చిందండి? అది మృతులు ఎలాగూ లెగుతురు. ఇది ప్రశ్న. ఏమంతేనా? మృతులు ఎలాగూ లెగుతురు. మరి ఇందాక చదువుకున్నాం కదా, మృతులు ఎక్కడికి వెళ్తారని చెప్పుకున్నాం? తీర్పు మార్గాన్ని దేవుని దగ్గరికి వెళ్తారని మనం ఎంత చదువుకున్నాం. ఇప్పుడు అందరూ చనిపోతున్నారు. అంతేనా? ఇప్పుడు సువార్త బాధ ఎట్లయ్యా అంటే మృతులు ఏమవుతారని? తిరిగి లెగిస్తారు అని. ఇది నిజంగా నమ్మశక్యంగా ఉండదు ఎవరికైనా సరే. ఎందుకంటే మనం చూస్తేనే నమ్ముతాం. అంతేనా? జరిగే తర్వాత చూద్దాంరా అన్న వాళ్ళు ఎక్కువ. తర్వాత చదవండి ఒకసారి. అది వారు ఎట్టి శరీరముతో, అది ఒకవేళ లేచారనుకో, వాళ్ళు ఎలాంటి శరీరంతో వస్తారు? ఒకడు అడిగాడంట, ప్రశ్న వేసాడంట. మంచి ప్రశ్న అది. ఏమన్నాడండి? అదేంటి ప్రశ్న మంచిదే కదా, అలా ఆలోచించేవాడు ఏంటి? నేను చనిపోతే మళ్ళీ తిరిగి లేచి ఒక రోజు ఉంది. ఓకేనా? అది భూమి మీద ఉండగా నేను ఏం చేసుకోవాలి? ఆ యొక్క జ్ఞాన మార్గాన్ని నేను వెతుక్కోవాలన్నది ఉండాలి. ఇప్పుడు అలా అడిగితే వారిని ఏమన్నారో తెలుసా? ఓ అవివేకి అన్నాడు. ఎందుకో తెలుసా? చాలా సింపుల్ జ్ఞానం అది. అప్పుడు చెప్పాడు చూడండి అక్కడ. అది నీవు విత్తినది. అర్థమైందా? ఇప్పుడు చెప్పండి, మనం విత్తిన గింజ ఏమవ్వాలంట? ఆ జ్ఞానం మనకు తెలిసిందే విత్తనాల దగ్గర. ఏమంతేనా? మన విత్తిన గింజ చచ్చిపోతేనేమవుతుందంట? బ్రతుకుతుంది, అనేక గింజలను ఇస్తుంది. అది దాని అర్థం. ఇప్పుడు చెప్పండి, ఎవరికి తెలియదా? అంటే విత్తనాలు విత్తి కోసుకుని వచ్చి తినేడు అనుకుంటున్నారా? కాదు, ఆ విత్తనం దగ్గరే చెప్పాడు ఆయన. నువ్వు ఎప్పుడైతే విత్తనాలు విత్తావో అక్కడే మరొక జన్మ ఉందరా అని చెప్పాడు ఆయన. అంతేనా? యేసు ప్రభు వారి లోకానికి రాకమునిపే ఆదాముకి నేర్పిన పని ఏంటి? విత్తటం. అంతేనా? ఆ విత్తనం ఏం నేర్పుతుంది? అది చనిపోతే కానీ అనేక గింజలు రాదని చెప్తుంది అక్కడ. మళ్ళీ దాని గురించి వేరే చదువుకోవాల్సిన పని లేదు. అంటే మనం ఏంటనుకుంటే రైట్, మనం కొన్ని విత్తనాలు విత్తితే
కోసుకుని వెళ్తున్నాం అనుకుంటున్నాం. కానీ ఆ విత్తనం ఏం చెప్తుందో తెలుసా? నువ్వు విత్తేవే నన్ను, నేను చచ్చిపోయాను. ఎవరి కోసం? నీ కోసం. ఎందుకో తెలుసా? ఇంకా నీకు గింజలు ఇవ్వాలి. ఎంత జ్ఞానం అండి ఆ గింజకే. ఏమంతేనా? మనం తినే గింజ ఏం చెప్తుందో తెలుసా? నువ్వు విత్తిన గింజ చచ్చిపోయి అనేక గింజలు ఇవ్వడానికి చచ్చిపోతుంది అది. అదేనా అన్నాడు మాట ఎత్తలి. ఆ తర్వాత నీవు విత్తినది చూడగా అది గోధుమ గింజ అయినను సరే, మరి ఏ గింజ అయినను సరే, వట్టి గింజనే విత్తుచున్నావు. ఏ గింజ విత్తు? అది చూడండి, వట్టి గింజనే విత్తుచున్నావు కానీ పుట్టబోవు శరీరమును విత్తుటలేదు. అంటే పుట్టబోవు శరీరం విత్తం మనం. అంటే మనం విత్తిన దానికి మరొక శరీరం వస్తుంది, కానీ మరో శరీరాన్ని మనం విత్తలేము. అదేనా అన్నాడు. ఒకసారి యోహాను సువార్త 12వ అధ్యాయం, యోహాను సువార్త 12వ అధ్యాయం 23వ వచనం, 23వ వచనం త్వరగా. అందుకు యేసు వారితో ఇట్లనెను. ఈ మాట వినాలి. మనిషి కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. మనిషి కుమారుడు అంటే యేసు ప్రభు మనుషుడు వచ్చాడు కనుక ఆయన ఏం పొందాలి? మహిమను పొందాలి. ఆ మహిమను పొందడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడట. ఓకేనా? ఆ తర్వాత చదవండి ఎలా మహిమ పొందుతున్నాడో చూడండి. గోధుమ గింజ భూమిలో పడి, అంటే చావకుండిన ఎడల అది ఎలా ఉంటుందంట? ఒక గింజగానే ఉంటుందంట. అంతేనమ్మా? తర్వాత అది చచ్చిన ఎడల, అది చచ్చిన ఎడల విస్తారంగా ఏమవుతుందంట? అంటే ఇప్పుడు యేసు ప్రభు లోకానికి వచ్చింది ఎందుకు? విస్తారమైన వారు వస్తారని ఆయన చచ్చిపోయాడు. ఇందాక చదువుకుంటాడు. ఏ విత్తో? గోధుమ గింజ అయినా సరే, ఏ విత్తనమైనా సరే విత్తో అన్నాడా? పుట్టబో శరీరాన్ని విత్తలేదన్నాడు. ఇప్పుడు నువ్వు విత్తుకున్నది ఎక్కడ విత్తుకోవాలి? అక్కడ నేల అయితే నువ్వు వెళ్ళి విత్తనం విత్తావు. చేనులో మట్టిలో నువ్వు విత్తనం విత్తావు, అనేక గింజలు తెచ్చుకున్నావు. అంతేనా? ఎక్కడ బ్రతకడానికి. ఇక్కడ బ్రతకడానికి. ఇప్పుడు నువ్వు దేవుని దగ్గర నుంచి మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళాలి కదా. ఇప్పుడు నీ శరీరాన్ని గుర్తుపెట్టుకోండి. నీ శరీరం ఇది ఎక్కడి నుంచి వచ్చింది? మట్టిలోంచి వచ్చింది. అంతేనా? మొదట ఈ మట్టిలోంచి వచ్చిన శరీరాన్ని ఎక్కడ విత్తుకోమన్నాడు తెలుసా? ఎక్కడైతే జీవం ఉందో నేలకే, ఆ జీవం అనే నేలలో విత్తుకో అన్నాడు ఆయన. జీవం లేని కాడ విత్తినా కూడా ఏముండదు అదనమాట. ఇప్పుడు ఆయన చెప్పటం కాదు, ఓరు బాబు ఇదిగోరా నేను మరణించాను, సమాధి చేయబడాను, తిరిగి లేచాను. ఇప్పుడు ఆయన ఏమై ఉన్నాడో? సజీవుడై ఉన్నాడు. ఇప్పుడు ఆయనలో నీ శరీరాన్ని విత్తుకుంటే ఎలా విత్తుకోవటం? బాప్తిస్మం ద్వారా. బాప్తిస్మం ద్వారా ఆయన శరీరంలో ఏం చేసుకున్నావు? విత్తుకున్నావు. ఎందుకంటే ఆయనకి ఏముందో? జీవం ఉందో నిరూపించుకున్నాడు ఆయన. అందుకని ఆయనకి జీవం ఉంది కనుక ఆ జీవం నాకు కావాలంటే నా శరీరాన్ని ఎక్కడ విత్తుకోవాలి? ఆయన ఊటి చెప్పాడు, పేతురు ఈ బండ మీద నా సంఘమును కట్టుతును అన్నాడా లేదా? పాతాళలోక ద్వారములు దాని ఎదుట అది. అంటే నరుడు పాపము చేసిన వారిని పాతాళం పట్టుకుంటుందంట. పాతాళం అంటే ఏమనుకున్నారు? అక్కడ ఏమి మళ్ళా ఏమనుకోకండి, మళ్ళా అక్కడ మరొక ఆనందాలు సంతోషాలు ఉండవు. అక్కడ లోకంలో చూడండి ఏదో ఆనందాలు ఉంటాయి, చచ్చిపోయిన తర్వాత ఆనందాలు ఉంటారు, చచ్చిపోయిన తర్వాత ఆనందాలు ఉండవు. ఓకేనండి? ఇక్కడ అన్నీ చేసాం కనుక అక్కడికి వెళ్ళాం. మళ్ళీ అక్కడికి వెళ్ళి అక్కడ ఆ కోరికలు ఏమి ఉండవు, శరీరం ఉండదు. అక్కడ శరీరానికే కోరికలు. అందుకే ఈ శరీరం ఎప్పుడైతే లేదో ఆత్మకి ఏమవుతుంది? తీర్పు జరుగుతుందని ఇందా చదివాం. ఇప్పుడు ఎప్పుడైతే ఆ సృష్టికర్తను తెలుసుకోకుండా మనం మరణించామో మన ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? పాతాళానికి వెళ్తుంది. ఇది నేనన్న మాట కాదు, దేవుడు అన్న మాట. ఎందుకంటే అసలు నీకు నివాసస్థలం ఎక్కడిచ్చాడు ఆయన? అది నువ్వు అక్కడికి రావాల్సిన వాడు ఇక్కడ ఎందుకు వెళ్ళావు? నువ్వు చేసుకున్న పాపాలు. ఓకే, పాపాలు చేసిన నేను క్షమించడానికి కూడా దేవుడు ఏం చేశాడు? అవకాశం ఇచ్చాడు. అది గత కాలమందు నడవనిచ్చాను అన్నాడా లేదా? అవకాశం ఇచ్చాడా లేదా? మన అమెరికాలో ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం చేశారంట. ఏది? బైబిల్ బైండ్ చేయమని. వాళ్ళు అమెరికా దేశం క్రైస్తవ దేశం ఉన్న ఎవరు నమ్మకండి సుమా? అది అక్కడ ఏం చేస్తే దేవుడు అవకాశం ఇచ్చాడా లేదా?
ఇచ్చాడు. ఇప్పుడు ఏమైంది కడక? అది నేనండి దైవ కోపం మామూలుగా ఉండదు. దైవాన్ని ఎరిగిన వాడిని వదిలేడు, దైవాన్ని ఎరగని వాడిని విడిచిపెట్టడు. అంతేనా? మొన్న ఎక్కడో విజయవాడలో అనుకుంటా ఒక పోలీసు ఆయనే హెల్మెట్ పెట్టుకోకుండా వెళ్తే అక్కడ ఎస్ఐ గారు అతను పట్టుకుని రాసేసాడు. చూసారా మీరు? మరి వదిలేచ్చు కదా. ఒరే రూల్స్ చెప్తున్నా మనమే రూల్స్ దాడుతున్నావురా అని ముందు ఆయన పనిష్మెంట్ వేసాడు ఆయన. అంతేనా? మరి రూల్స్ తెలకుండా వెళ్ళిపోవడం ఊరుకుంటాడా? ఊరుకోడు కదా. దేవుడు అది అన్నాడు. తీర్పు ఎక్కడ మొదలవుతుందో తెలుసా? దేవుని ఇంటి నుండే. మామూలుగా ఉండదండి. ఈరోజు క్రైస్తవులు ఓకేనా, ఒకవేళ సేవకులు అబద్ధాలు చెప్పి ఏం చెప్పినా చేయని, అన్యాయంగా ఉన్నవాడిని అన్యాయంగా ఉన్నాయి, న్యాయంగా ఉన్నవాడిని న్యాయంగా ఉన్నాయి అన్నాడు ఆయన. ఆ తర్వాత చూసుకుంటాను అన్నాడు ఆయన. దేవుడు ఎందుకు అవకాశం ఇస్తున్నామంటే మారాలే, మార్చుకుంటాడో, తప్పు చేసినా సరి చేసుకుంటాడో. మన బిడ్డని చంపేసుకోం కదా. మన బిడ్డని ఎంతవరకు చూసుకుంటాం? అది ఎప్పటికైనా వాడు మారేంత వరకు ఎదురు చూస్తూనే ఉంటాం. అలాగే దేవుడు మనం అందరం ఆయన బిడ్డలండి. ఆయన ఎప్పుడు కూడా నష్టపరచుకోడు. కానీ మనమే నష్టం చేసుకుంటున్నాం. ఇందాక హాస్పిటల్ కాడ ఒక అతను పాపం పొట్టకూటు కోసం ఇక్కడికి వచ్చాడు. పని చేసుకుంటున్నారు. తీరా చూస్తే కడుపు పెయిన్. ఆ శీలను పెట్టించుకున్నాడు ఆయన. పెట్టించుకుంటే డాక్టర్ అమ్మగారు అంటున్నారు బాధలోనే ఉన్నాడు ఆయన. బాధలో ఉండి అక్కడ చూస్తే వాళ్ళ మళ్ళీ జీవనోపాధి రాత్రి బ్రతుకుతున్నవారు పాపం. ఆ చిన్న చిన్న పిల్లలు అలా బ్రతుకుతుంటే అక్కడ అంటున్నారు ట్రీట్మెంట్ చేసిన వాళ్ళు అంటున్నారు, వీళ్ళు ఎంత చేసినా ఆ డ్రింక్ మాంటారండి. అసలు ఇక్కడ లోపడేమొచ్చింది? లోపడన్నీ పాడైపోయినాయి. ఇప్పుడు వచ్చిన ఆ వైద్యం చేసిన మళ్ళీ మొదలెట్టేస్తారు. ఇప్పుడు చెప్పండి, ఆరోగ్యం పాడు చేసుకుంటుంది ఎవరు? దేవుడా. ఆరోగ్యం నీ దేహం దేవాలయం అన్నాడు ఆయన. నీ దేహమే దేవాలయం అన్నాడు. దాన్ని పాడు చేసుకుంటే మళ్ళీ దాన్ని ప్రార్థన చేస్తే పని అవదండి. మాలాంటి వారు ఏం చేస్తారంటే మీ దగ్గర మెప్పు పొందడానికి ఏదో దేవా స్వస్థపరచుగాక అంటాం. మేమేంటి మీరు చేయవలసింది కరెంటు బిల్లు కట్టకుండా ఏదేదో చేస్తే వచ్చి మీటర్ అట్టుకోరా? అదనమాట. అది ఎవరైనా సరే అలాగే దేవుడు మనకిచ్చిన జీవితాన్ని మనం కాపాడుకోవాలి. అదే చెప్పాడు. ఏమని? పాతాళ లోక ద్వారములు దాని ఎదుట. రైట్. యేసు ప్రభు పాతాళం నుండి దాటుకుని వెళ్ళాడు. ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి వెళ్ళాడు ఆయన. అందుకని ఆయన చెప్పిన మాట ఏంటయ్యా అంటే, నేను మతాన్ని కాదు, మనుషుల దగ్గర నేను గొడవ పెట్టేవాడిని కాదు. ఓకేనా? రెండవది ఏంటయ్యా అంటే, నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారా తప్ప అది తండ్రి దగ్గరికి వెళ్ళే మార్గాన్ని అన్నాడే తప్ప. ఓకేనా? అంటే ఇప్పుడు ఆత్మను రక్షించే మార్గం ఎక్కడుందయ్యా అంటే, భూమి మీద మనం అందరం ఆలోచన చేస్తే తన ఆత్మను రక్షించుకున్నవాడు ఎవరు? తన ఆత్మను రక్షించుకున్న తన ఆత్మను దేవునికి అప్పగించిన వాడు ఎవరు? అది. అందుకే ఆయనలో ఏ ప్రేమ? నిష్కపటమైన ప్రేమ. శత్రువును కూడా ప్రేమించమనే ప్రేమ. అటువంటి ప్రేమామయుని యొక్క మాటలు తప్ప ఎవరిని పగపెట్టి ప్రతీకారాలు చూపించే మాటలేవి కావు తల్లి. ఓకేనా? ఇప్పుడు అదే చెప్తున్నాడు. ఏమని? అనేకులు విస్తరించడానికి ఆయన ఏమయ్యాడు? మరణించవలసి వచ్చింది. ఎందుకంటే మన విత్తనాలు కూడా ఎక్కడ విత్తుకోవాలి? ఇంతకీ ఏ విత్తనం? ఈ దేహం. ఓకేనా? ఇది పాపానికి కేంద్రం. దీని ఏమన్నాడు? నీ పాపాలు కడుక్కోరా అన్నాడు. మరలా కడుక్కున్న తర్వాత మళ్ళా అందులో దొరుకుతానంటే ఏమంతేనా? ఒకసారి పడిపోతే శుభ్రం చేస్తాం. ఇంకా అందులో పడిపోయి కొట్టేసుకున్నాం అనుకోండి, ఎవరు శుభ్రం చేస్తాం? తల్లి, అది ఆయన కూడా ఇష్టమైనది కాదు. కనుక ఒక విషయాన్ని, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఓకేనా జీవాన్ని ఇచ్చాడు తప్ప తర్వాత పాతాళంలో ఉన్న వారిని రక్షించటానికే దేవుడు తన చూపిన మార్గమే తప్ప ఎవరి దగ్గర ఏ విధమైన ఆలోచనలు ఆయన పెట్టలేదండి. అందుకే ఆయన చెప్పిన ప్రతి మాటలో కూడా పరమార్థాన్ని గ్రహించాడు. ఆనాడు కూడా ప్రభు చెప్పిన మాటలు ఎందు అసూయపడే వాళ్ళు కూడా ఆ కాలంలో ఉన్నారు. తన స్వజనులే యేసు ప్రభుని ఏం చేశారు? అపార్థం చేసుకున్నారు. సిలువ ఎత్తారా లేదా అన్నారు. ఆయన ఒక్క మాట ఏదైనా మాట్లాడా? చెప్పండి. తప్పు పిలాతే, శిక్ష వేయవలసిన పిలాతే ఏమన్నాడు? నీలో ఏ తప్పు లేదయ్యా అని విడిపించడానికి ఎంత ప్రయత్నం చేశాడు ఆయన. అంత ప్రయత్నం చేసినా కూడా గమనించాలి, అది ఎలాగూ జరగాలి అన్నాడు. జరిగిందే లేదా?
జరిగింది. ఇప్పుడు ఆయన మరణించకపోతే లోకానికి రక్షణ లేదు. అందుకు ఆయన ఏమన్నాడంటే ఒకటే, మనం ఈ దేహం ఎప్పటికైనా ఈ భూమి మీద ఉన్నది ఎంత? కొంతకాలం 60, 70 లేదా మరో కొంతకాలం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకో అన్నాడు. ఏమంతేనా? దీపం ఉండగా, ఇంతకీ దీపం ఏది? ఆత్మ. అంతేనా? లోపడున్న ఆత్మే దీపం. ఎవరికి? మనకే. అందుకే మా ఆత్మ వెళ్ళిన తర్వాత మన వారు దీపం పెడతారు. అంటే ఒకప్పుడు ఆ దీపం ఎక్కడ ఉంది? మనలో ఉంది. మంచిదే, కానీ అది కొంచెం ఆలోచన చేస్తే బాగుంటుంది. ఆ దీపం వెళ్ళిపోయింది. ఓకేనా? ఆ దీపం వారు చేసుకున్న క్రియల ప్రకారంగా వెళ్తుంది. అంతేనా? అంతేగాని మరలా నేను తప్పు చేసి మరలా వెళ్తానంటే కుదరదు తల్లి. కనుక దేవుడిచ్చిన అవకాశం గొప్పదే. అలాగే మనం తింటున్న ఆహారము, నువ్వు విత్తుతున్న విత్తనమే చెబుతుంది. ఏమని? నేను చస్తే గాని మరొక గింజ నీకు రాదు. అలాగే నువ్వు కూడా చస్తే గాని పరలోకం చేరవనేది చెప్తుంది. అర్థమైందా మీకు? అమ్మా, అంటే మనం కూడా ఏమవ్వాలి? మరణిస్తే గాని పరలోకం వెళ్ళే అవకాశం, అప్పుడు మహిమా శరీరాన్ని ఇస్తాడంట ఆయన. ఓకేనా? ఇప్పుడు అందరం మనం ఎలాగున్నాం? మట్టి శరీరాల్లాగా ఉన్నాం. అంతేనా? కానీ ఆ మహిమా శరీరం ఆయన ఇచ్చినప్పుడు తెలుస్తుంది. అది అప్పటి వరకు తెలియదు. అమ్మా, పిల్లలు చక్కగా చదువుకుంటారు, కాలేజీకి వెళ్తారు, అక్కడ ఒక యూనిఫామ్ వాడతారు. తర్వాత వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయనుకోండి, ఏ పోలీసు డిపార్ట్మెంటో లేదా కలెక్టర్ గారు ఉద్యోగం వచ్చిందనుకోండి, అప్పుడు ఆయన యూనిఫామ్లో ఎలా ఉంటాడు? ఆయన వేసుకున్న స్థితి ఎలా ఉంటుంది? అది అప్పటి వరకు వాళ్ళు కూడా ఎలాగో స్టూడెంట్ కిందే ఉంటారు. అంతేనా? ఇంతగా ఆ స్థితి ఎలా తెచ్చుకున్నారు? జ్ఞానమును బట్టి, శ్రద్ధను బట్టి, శ్రమను బట్టి తెచ్చుకున్నారు. అలాగే దైవకంగా కూడా మనం అట్టి మనసుతో శ్రమ ప్రయాసపడితే దేవుడు అట్టి భాగ్యాన్ని కూడా ఇస్తాడు. ఓకేనా? కానీ దైవం ఎప్పుడు కూడా, దైవ గ్రంథాలు ఎప్పుడు కూడా ఎవరిని విమర్శించలేదు. మరలా చెప్తున్నా, ఎవరిని విమర్శించలేదు. కానీ కొందరు ఏంటయ్యా అంటే, ఇశ్రాయేలు వారి కాలంలో కానాను దేశపు వారు, ఐగుప్తు దేశపు వారు వారు చేసుకున్న ప్రతిమలు ఏంటయ్యా అంటే, వారి బిడ్డల్ని బలి చేసేవారంట. వారు ఏర్పాటు చేసుకున్న ప్రతిమలు ఉన్నాయి చూసారా? ఆ ప్రతిమలకు వారి బిడ్డలు బలిచ్చేసేవారంట. కుమారుల్ని బలిచ్చేసేవారంట. దేవునికి బలి అర్పించేసేవారంట. నరబలి కోరేవారంట. అందుకని అటువంటి ప్రతిమలు మీ దగ్గర ఉండకూడదని చెప్పాడు ఆయన. ఎవరో దేవుడు అనమాట. ఎవరిని? ఇశ్రాయేలు వారికి చెప్పిన మాట. అది మనకు సంబంధించింది కాదు. ఇంకొక మాట, మనకు సంబంధించిన మాట కూడా చెప్పాడు. దేవుడు ఆత్మ గనక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఇది మనకు చెప్పాడు. ఇప్పుడు అలా కాదని యేసు ప్రభు శిలువ ఆకాశాన్ని అంటే అంతా పెట్టేవనుకో, అది విగ్రహమే. ఓకేనా తల్లి? యేసు ప్రభు వారి యొక్క చర్చిలో పెద్ద బొమ్మ పెట్టారు అనుకోండి, అది విగ్రహమే. ఓకేనా? మరి ఇక్కడ మనవారు కూడా ఏం చేస్తున్నారు? పొరపాట్లు చేస్తున్నారు. ఆ పొరపాట్లు కూడా సరి చేసుకోవాలి. అంతేనా కదా తల్లి? దేవుడు ఆత్మ. ఇదిగో రోడ్డు మీద పెట్టుకున్నాం. ప్రతి మీద ఇక్కడ. కానీ ఆయన ఏం చేస్తున్నాడు? హృదయాలను చూస్తున్నాడు. పరలోకం నుంచి సమస్తాన్ని చూస్తున్నాడు. అంతేనా? అంటే మనం చేసే ప్రతి కార్యం ఆయనకి తెలుస్తుంది. అందుకే నీవు ప్రార్థన చేయనప్పుడు గదిలోకి వెళ్ళి ప్రార్థన చేయి. విన్నన్నాడా? అదనమాట. కనుక రహస్యమందు చూచు తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తారు తల్లి. రహస్యాలు కూడా ఆయన తెలుసు. ఓకేనా? అందుకే మనం ఆయన దాటేసి ఈ పాపం చేసి నాకు తెలియదంటే కుదరదు. ప్రతిదీ ఆయన తెలుసు. ప్రతిదీ రికార్డ్ అవుతుంది. లెక్కడికి రోజు ఒకటి ఉంది. అందుకు ఆ తీర్పు మార్గం మనం తప్పించుకోవాలి అంటే ఆ ఆత్మను మనం పరిశుద్ధంగా కాపాడుకోవాలి. విత్తనం చెప్తుంది. అలాగే నీ శరీరాన్ని కూడా క్రీస్తు ప్రభువులో విత్తుకో, మహిమ శరీరాన్ని కోసుకుంటావు. ఓకేనా? అందుకని ఈ బ్రతుకు మరో బ్రతుకు ఉందని చెప్తుంది. అంతేనమ్మా? మనం ఎక్కడి నుంచి వచ్చాం? అక్కడి నుంచి వచ్చాం. మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? అందుకు మనుషులు ఏం చేస్తున్నాడు ఆయన? మట్టికి మారుస్తున్నాడు. మట్టికి మార్చే లోపు మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడ తెలుసుకోవాలి. అక్కడికి మన యాత్ర ముగించాలి. ఓకే తల్లి? మరి అంత ఓపికతో వాక్యాన్ని విన్నారు. మరి అందరు కూడా సహకరించారు. మరి అందరు కూడా ప్రభు నామాన్న ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ, మరి ఈ మాటలు వాస్తవం అమ్మా, అంత తప్పిది ఎవరిని కించపరిచేవి కాదు, ఒకరిని ఇబ్బంది పెట్టే మాటలు కావు. కనుక సహకరించిన మరి యొక్క ప్రాంతవాసులకి, మరి పెద్దలందరూ కూడా ప్రభు నామాన్న ప్రత్యేక వందనాలు. ఓకే. బాబాయ్.